హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏం మాట్లాడదాం అనుకుంటున్నానంటే, యాక్చువల్గా బిగ్ బాస్ షో అనేది చాలా ఇష్టం, నాకు పిచ్చి. మా డాడీ నేను కలిసి చూసేవాళ్ళం అనమాట. మనకి ఈరోజు స్టార్ట్ అవబోతుంది. సో ఇంకా చిట్ చాట్ అనేది స్టార్ట్ చేసేద్దాం నా సబ్స్క్రైబర్స్తో అని చెప్పి స్టార్ట్ చేశా. నా సబ్స్క్రైబర్స్లో ఎంతమందికి బిగ్ బాస్ అంటే నాలాగా పిచ్చి ఇష్టం, ఆర్ ఎంతమందికి నచ్చదు, ఎనీథింగ్ ఏదైనా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. అండ్ ప్రోమో అయితే అదిరిపోద్ది, అసలు బీభత్సంగా ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది అని చెప్పి వెయిట్ చేశాం కదా అందరం. కానీ నిన్నటి వరకు వెయిట్ చేసిన దాన్ని ఈరోజు మార్నింగ్ అసలు ఏమీ రిలీజ్ చేయలేదు. అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి లోలో ఉంచి హైగా బాంబ్ పేల్చాలని అనుకుంటున్నారేమో మేబీ. ఈసారి డబుల్ డోసు డబుల్ ధమాకా అని చెప్పి అంటున్నారు కదా నాగ్ సార్. చూడాలి ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి. అంటే ఎటువంటి బజ్ని క్రియేట్ చేయకుండానే ఓవర్గా, అంటే మన ఆలోచనలకు కూడా అందకుండా ఉండటానికి ట్రై చేస్తున్నారు అనేది అయితే అర్థమైంది. సీజన్ 4లో కూడా ఇలానే అయ్యింది. అరియానా ప్లస్ నిఖిల్ వీళ్ళెవ్వరూ ఎవ్వరికి తెలీదు. వాళ్ళకి ఎలా అంటే ఫాలోవర్స్ ఒక 3000 4000 ఫాలోవర్స్ ఉండే వాళ్ళని సోషల్ మీడియాలో తీసుకొని చేశారు. కానీ హైప్ అనమాట. మనకి షో ఎలా వచ్చింది, బిగ్ బాస్ 4 సీజన్ 4 అనేది అదిరిపోయింది. ఆ రేంజ్లో రావటానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు అనుకుంటున్నాను. డబల్ ధమాకా అన్నారంటే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. 2 హౌసెస్ అయితే ఉండబోతున్నాయి. ఐ థింక్ ఒకటి లగ్జరియస్ హౌస్ ఉంటుంది, ఇంకొకటి పూర్గా ఉంటుంది. నాకు తెలిసి అగ్ని పరీక్షలో అన్ని నిరూపించుకొని వచ్చిన వాళ్ళకి ఆ లగ్జరియస్ హౌస్ అనేవి ఇస్తారు. సెలబ్రిటీస్కి కొంచెం టఫ్ ఉండాలి కాబట్టి లో హౌస్ అనేది ఇవ్వచ్చు మ్యాక్సిమం. ఇలా అయితే నేను అనుకుంటున్నాను. ఇది బిగ్ బాస్ అని చెప్పి ఈరోజు షో చూసిన తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. బాయ్ బాయ్. Follow for me more. Take care all of you.